నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే ఫోన్ రీఛార్జ్ల గురించి. ప్రతి వ్యక్తికి అడుక్కునేవాడి కాంచి అందరం ఎక్కినోడి దాకా ఇవాళ ప్రతి మనిషికి సెల్ అవసరం. సెల్ అవసరం కాబట్టి సెల్లులకి రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. ఇప్పుడు రీఛార్జ్లు కూడా రేట్లు ఎక్కువ పెరిగినాయి. ప్రతి సిమ్కి నాకు వాటి పేర్లు బలకరాదు కానీ ప్రతి సిమ్ము మీద రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఎన్నాళ్ళే నయం 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే కార్డు గీక్కొని వేసుకుంటే కనీసం మాట్లాడటానికైనా కొన్ని రోజులు పట్టేది. ఫోన్ చేయటానికైనా రింగ్ ఇయటానికైనా ఉండేది. ఇప్పుడు 2 రోజుల ముందరనే కట్ చేస్తారా అన్ని డబ్బులు తీసుకొని కూడా రీఛార్జ్ పెంచి సగటు మధ్యతరగతి మనిషి ఎలా బతుకుతారండి? ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెంచారు. దేని మీద, తినే దాని మీద, కూర్చునే దాని మీద, ఊసే దాని మీద, ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెంచారు. ఇప్పుడు రీఛార్జ్ల మీద కూడా. రీఛార్జ్లు అంటే మామూలు విషయం కాదనమాట. ప్రతి వాళ్ళకి అవసరం, ఇది చాలా అవసరం. ఎంత అవసరం? ఎవరికైనా కూలి చేసుకునేవాడి కాంచి జాబులు చేసుకునేవాడి దాకా అవసరమే ఉంటుంది. దీనికి ఇంత రేట్లు పెంచితే ఒక్కసారి కూడా ఈ రీఛార్జ్ల గురించి ఒక గవర్నమెంట్ ఆలోచన చేయదు. ప్రజలు అడగరు తిరగబడి దీని గురించి అడగకపోతే సగటు మధ్యతరగతి మనిషి ఎంత నలిగిపోతుండు. దీన్ని నెలకు కొని వేసుకోవాలంటే 350 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలంటే, చిన్న సెల్లుకి రీఛార్జ్ చేయాలంటే 200 పడుతుంది. ఇట్ట మధ్యతరగతి మనిషి ఇట్ట రీఛార్జ్లకే సరిపోతుంది. ఇంకా ఆయన తెచ్చే శాలరీ 10,000 15,000 నెలకి. చదువులేని మనిషి ఇంత జాబ్ చేసుకుంటారు. ఆయన తెచ్చాయి ఇప్పుడు మనిషికి ఒక సెల్లు లేదు, కుదరట్లేదు అసలుకి. ఊళ్ళో పనులు చేసుకునే వాళ్ళకి మాకు కూడా మనిషికి ఒక సెల్లు లేదు, కుదరట్లా. కొడుకు అన్న ఉంటాడు, బిడ్డ అన్న ఉంటుంది, మాట్లాడాలని బుద్ధి పుట్టుద్ది. ఇప్పుడు మాటకి వేరే వాళ్ళ చెల్లి అడగాలంటే అడగలేము కదా. మన చెల్లి మనకుంటే బాగుంటుందని పిల్లలు మాకు కొని పెడితే దానికి రీఛార్జ్, తల్లికి రీఛార్జ్, మొగుడికి రీఛార్జ్, కొడుకు రీఛార్జ్. అప్పుడు ఎంత అవుతుంది? ఒక సగటు మధ్యతరగతి మనిషి ఎట్ట బతుకుతుడు? రీఛార్జ్లకి అయిపోతున్నాయి ఇక డబ్బులు. అంటే మీరు కొనుక్కోకాకిరమ్మా అని అంటారు. అంటే దానికి అర్థం అది కాదు. మనిషి ఇప్పుడు ఫోన్ల మీదే బతుకుతున్నారు కాబట్టి క్షేమ సమాచారాలు మీరు బాగుండ్రా బాగోగులు అన్నీ దాంట్లోనే తెలుసుకుంటారు కాబట్టి ఇంత రేటు పెంచడం ధర్మం కాదు. 350 అంటే ఒక్కొక్క మనిషి తీసుకోవాలంటే మాలాంటి మధ్యతరగతి మనుషులు తీసుకోవాలంటే నెలకు 350 పెట్టాలంటే ఆయన తెచ్చి పెడతారు సార్. దీని గురించి ఎవరన్నా అడుగుతారా? దీని గురించి ఎవరైనా ధర్నాలు చేస్తానరా? ఒక నాయకుడు పట్టించుకోడు, ఒక ప్రజలు పట్టించుకోరు. దీని గురించి ఎవరు అడగరు. ఇప్పుడు సెల్లులు ఎంతమంది వాడుతున్నాం కదా, ఈ భారం మొయ్యలేకపోతున్నాం. ఎవరన్నా వచ్చి బయటకు వెళ్ళి అడుగుతానరా? నలిగిపోతున్నారు మధ్యతరగతి మనుషులు ఇంత రేట్లు పెంచితే. దయచేసి ఈ రీఛార్జ్లు ఇంత పెరిగినాయి కాబట్టి గవర్నమెంట్ దీని గురించి చర్య తీసుకొని ఆరా తీసి తగ్గియాలని నేను కోరుకుంటున్నాను.